నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల కేంద్రంలో అటవీ శాఖ చట్టంపై అవగాహన కల్పించారు. దర్పల్లి సిఐ భిక్షాపతి మాట్లాడుతూ అటవీ శాఖ మరం ఇసుక స్మగ్లింగ్ కు సంబంధించి ఎవరైనా నేరస్తులు నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయండి అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టం 10లో పనిచేయాలని, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ఏదైనా భూమి పంచాయతీ ఏవైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటే వెంటనే ఏరియా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సిఐ భిక్షాపతి, డిచ్చల్లి సిఐ దర్పల్లి, ఎఫ్ఆర్ఓ తుకారాం రాథోడ్, ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రామ్ ఇంద్వాల్, ఎస్ఐ సందీప్, ఇంజన్ ఆఫీసర్స్ భాస్కర్, శ్రీకాంత్, ఎఫ్ఆర్ఓలు గంగారం, రేంజ్ స్టాఫ్, బీట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ నమస్తే. ఈరోజు మన ఇందల్వాయి రేంజ్, సిరికొండ రేంజ్ పరిధిలో పోలీస్ మరియు ఫారెస్ట్ శాఖ వారికి యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ అనేది దర్పల్లిలో నిర్వహించడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ కంట్రోల్ చేసుకోవడం, అంటే ఫారెస్ట్ను ఎంక్రోచ్మెంట్స్ కానీ, స్మగ్లింగ్స్ కానీ, ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు కానీ చేయడానికి వీల్లేదు. అయితే దీంట్లో ఏమైనా అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ట్రాక్టర్ వాళ్ళు, డోజర్స్ కానీ, జేసీబీ వాళ్ళు కానీ, ఇంకా ఏ ఇతర వాళ్ళు, వాహనాల వాళ్ళు కానీ ఏ అనుమతి లేకుండా ఫారెస్ట్లో అయితే ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మీటింగ్ జరిగింది, ఫారెస్టు పోలీస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. ఇందులో మన దర్పల్లి సిఐ గారు, డిస్పల్లి సిఐ గారు, మళ్ళీ అందరు ఎస్ఐలు, 5 మండలాల ఎస్ఐలు పాల్గొనడం జరిగింది. సో ఫారెస్ట్ స్టాఫ్ మొత్తం స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ నిర్ణయించడం జరిగింది, ఇకపైన ఎవరైనా ఫారెస్ట్లో వెళ్ళి స్మగ్లింగ్ కానీ, హంటింగ్ కానీ, ఏదైనా ఇతర ఎంక్రోచ్మెంట్స్ కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే కోర్టుకు వెళ్తారు. సో జాగ్రత్తగా ఉండాలి, బండ్లు సీజ్ అవుతాయి. సో ఇంకోసారి చెప్పేస్తున్నా, ఎందుకంటే ఎవరైనా మీ బండ్ల మీద ఉండాలంటే జాగ్రత్తగా ఉండురి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా కేసు అయి బండ్లు సీజ్ అవుతాయి. నమస్తే అందరికీ. అయితే ఈరోజు డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ అయితే స్మగ్లింగ్ కానీ, హంటింగ్ కానీ, ఎంక్రోచ్మెంట్ కానీ, ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడం కానీ అట్లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అయితే ఈ చర్యలు ఏంటంటే ఇప్పుడు కొత్త చట్టాలు, ఫారెస్ట్ కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ దొరకకుండా ఫారెస్ట్ లోపల వెళ్తారు. కాబట్టి బండ్లు సీజ్ అవుతాయి, బండ్లు కూడా బయటకు రావు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఫారెస్ట్లోకి వెళ్ళరాదు. ఏదైనా డౌట్ ఉంటే మాకు సంప్రదించాలి, రెవెన్యూ ల్యాండ్స్లో చేసుకోండి. కానీ ఫారెస్ట్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అందరికీ కూడా ధన్యవాదాలు. మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇక కోఆర్డినేషన్ మీటింగ్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కొన్ని జనరల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది వేరే అదర్ డిపార్ట్మెంట్ చాలా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చే వరకు మీరు కొన్ని బోర్డు రూమ్ల గురించి అని చెప్పేసి వాటి గురించి వెళ్ళేటప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ముందు మాకు అటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే, మీరు ఏమన్నా పోయేది ఉంటే ఆడ ఏమైనా ఇష్యూ అయ్యే అవకాశం ఉండదంటే కన్సర్న్ లోకల్ ఆఫీసర్కు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆడికి పోతే పలానాతను క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే అది ల్యాండ్తో ముడిపడ్డది తీసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో కూడా ఎక్కడైనా ప్రాబ్లం ఏదైతే ఛాన్స్ ఉంటే ఆ ప్రాబ్లం నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత అటువంటి ఏమైనా ముందే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా చూసుకుంటాం. ఏమైనా మీకు ఆధార్ కార్డు వస్తున్నా కానీ ఎక్కడ కానీ ఏమైనా ఎంగేజ్ అవుతాము. లేదు అనుకుంటే ఆటోమేటిక్గా దానికి సఫిషియెంట్ ఆఫీసర్ మాకు కూడా పై ఆఫీసర్ మీద ఇన్ఫార్మ్ చేసి సఫిషియెంట్ కోర్స్ తీసుకొని అటువంటి జరిగినప్పుడు మాత్రం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. సెకండ్లీ ఇప్పుడు సిఐ గారు ఇప్పుడు కోర్టులు మీరు కూడా కేసెస్ కూడా స్టార్ట్ అయింది. ఒకటి ఏంటంటే మేము మాకు కమ్యూనికేషన్ అయినప్పుడు, లేకపోతే బీట్ ఆఫీసర్ లెవెల్లో కానీ, సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో కానీ అవుతున్నారు. అది అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మేము చెప్తున్నాం. దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఏంటంటే దాన్ని మన మధ్యలో కమ్యూనికేషన్ బాగుంటే మనం ఏదైనా గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ఇబ్బంది పడకుండా క్లియర్గా చేసుకోవచ్చు. ఒకటి మన ఇక్కడ పార్టీ తాళ్ళ దగ్గర దాని దగ్గర వాళ్ళకి వచ్చింది ఏంటంటే మీ బీట్ ఆఫీసర్లు కానీ ఏం చేస్తుందంటే పిటిషన్ అన్నది ఒకసారి వచ్చినప్పుడు క్లియర్గా ఒకసారి ఇట్లా ఉన్నది ఒకసారి మాట్లాడండి. ఏదన్నా
ఎస్ఐ తోటి కానీ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎస్ఐ తోటి వచ్చి సార్ ఇట్లా ఉన్నదని చెప్పేసి మాట్లాడారు. కానీ ఏం చేస్తున్నారంటే రాస్తున్నారు, పిటిషన్ రాసుకొని వస్తున్నారు. ఆడ ఉంటే హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు గ్రావిటీ అంటే అర్థమవుతలేదు. ఏదైనా ఉంటే చైనా గిట్ట ఏదైనా బిజీలు ఉంటే గిట్ట ఎప్పుడు లేకపోతే సార్ ఇట్లా వచ్చిందంటే ఏదో లైట్లా చెప్పేస్తున్నది. ఏమవుతుందంటే తర్వాత 1-2 రోజులు కదా ఫ్లేరప్ అయిపోతుంది. అదే ఇష్యూ ఇట్లా పట్టించుకోలేదు లేకపోతే ఇది అవుతున్నది అని చెప్పి మీరు క్లియర్గా ఒక గంట కూర్చోండి. ఏం కాదు, అందరికి ఇబ్బందులు ఉంటాయి. మీకు అంత సమయం ఇది కాకపోతే సాయంత్రం అని ఎప్పుడన్నా వచ్చి సార్ ఇట్లా ఉన్నది సార్, గిడికి ఇష్యూ అవుతుంది, ఇలా వీళ్ళు ట్రబుల్ మార్కర్స్ ఉంటారు, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదున్నా కానీ తీసుకుంటున్నాం, ఏదున్నా కానీ చేస్తున్నాం. కానీ ఏమైందంటే నాకే అయింది ఈ సంఘటన. ఎవరికో ఏంటంటే పెట్టేస్తున్నాడు, అక్కడ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేను ఆ పిటిషన్ ఉన్నది అని చెప్పి 2-3 రోజులు కాల్ చేపిస్తే ఆ తర్వాత సాయంత్రం కాల్ చేసిన, తెల్లారి కాల్ చేసినాను సార్ నాకు పండుగ ఉన్నది లేకపోతే నాకు ఇది ఉన్నది అది ఇది ఉంటాయి. కానీ అక్కడ ఇష్యూ అన్నది ఆగదు కదా సార్, ఇట్లా ఉన్నాయి చూసుకొని వేరే వాళ్ళని అప్పచెప్పాడు. ఏంటంటే మేము ఇక పోలీసు వాళ్ళకి ఇచ్చేసినాం కదా, మా బాధ్యత అయిపోయింది అని చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకటి ఏంటది కన్విన్సింగ్ మేనర్ ఉంటున్నది. ఏదన్నా అంటే పిటిషన్ ఇచ్చిన మీరు ఏదన్నా అంటే పోలీసు వాళ్ళతో మాట్లాడుకోండి, చెప్పుండ్రు మీరు వచ్చి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది. 5 lakhs చేపిస్తే కొంచెం భయం చెప్పారు.